బెదిరింపులు, భయపెట్టడాలు, నేను బిల్లు అని చెప్పేసి మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్లో పిలుస్తున్నప్పుడు ఇది కాదు నేను ఇయ్యా అని చెప్పి బెదిరియొద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, వాళ్ళకి ఇస్తున్నాం మనం, మన జీవితంలో ఇస్తుంది. ఇక పొద్దున్న చూసిన నమ్మలో పొద్దున్న అర్థం కాదు. ఫస్ట్ పొద్దున్న ఇవాళ ఇదే చూసాను నేను. ఇవాళ అన్ని పేపర్లు హెడ్లైన్స్ చూడగా అరే దీనిలో 4 లక్షల కోట్లు వచ్చింది, వెంటనే ఆంధ్రజ్యోతి చూస్తానేమో వెంటనే 2,40,000 కోట్లు వచ్చింది డబ్బులు అన్నింటిలో. దీంట్లో 1.8 lakhs దీంట్లో అయితే ఇంగ్లీష్ పేపర్ అయితే 1.8 lakhs. జర్నలిస్ట్ అని వీళ్ళు పిచ్చోళ్ళు చేస్తారు, ప్రజలని పిచ్చోళ్ళు చేస్తారు. మా ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పేరు నమస్కారం, ధన్యవాదాలు. త్వరగానే వచ్చినందుకు ఇవాళ. గత కొన్ని రోజుల నుంచి గ్రామాల్లో ఎలక్షన్స్ అనేది నడుస్తూ ఉంది. మేము కూడా క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఒక చిన్న రిక్వెస్ట్ మీ ద్వారా. రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందాలి, బెదిరింపులు కాదు. ప్రజలకు మంచి చేసి మంచి పని చేస్తామని చెప్పడం కానీ మీ స్కీమ్ తీసేస్తాము, మీ ఇల్లు తీసేస్తాము, ఇల్లు రాకుండా చేస్తాము, ఇది కాదు ఎలక్షన్ అంటే. రాజకీయం అన్నప్పుడు ప్రజలను మంచి కోరి ప్రజలకు ఏది మంచి జరిగితే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందో దాని గురించి అందరం కూడా ప్రజాప్రతినిధులందరం కూడా పనిచేయాలి. కాకపోగా చాలా చోట్ల అధికారంలో ఉన్నాం కదా, నీ స్కీములు కట్ చేస్తాము, నీకు ఇల్లు రాకుండా చేస్తాము. దయచేసి నా రిక్వెస్ట్ ఇది, ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఈ స్కీమ్ ఇచ్చేది మీ జేబులో నుంచో నా జేబులో నుంచో ఎవరు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు కట్టిన ట్యాక్సుల్లో నుంచి, రాష్ట్ర ఆదాయం నుంచి మనం ఇచ్చేది. దాని మీద హక్కుదారులు వాళ్ళే, ప్రజలే హక్కుదారు. అది మీ ఆధిపత్యం, అధికారం ఉంది కదా అని నా ఆధిపత్యం నడుస్తుంది, అది తప్పు. అధికారం ఇచ్చింది కూడా మనకు ప్రజలే. మనకి ఇవాళ నేను ఎమ్మెల్యేగాను మనం ఎవరో ఒక పొజిషన్లో ఉన్నామంటే ప్రజలు ఇస్తే ప్రజలకు ఎదుర్కోబడ్డాం తప్ప మన ధర్మం ఏంటంటే మనకి భిక్ష పెట్టిన వాళ్ళకి మన సేవ చేయడం మన ధర్మం. మనకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకి మనకు సేవ చేయడం మన ధర్మం. సో దయచేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, బెదిరింపులకు పాల్పడవద్దు. దయచేసి వాళ్ళందరికీ కూడా ప్రజలు మన్నలు పొందండి. ఎట్లా మన్నలు పొందాలి కూడా ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. గ్రామాల్లో తిరుగుతాము, మక్కలు కొనుగోలు జరిగి ఇప్పటివరకు 2 నెలలు పూర్తి వస్తాం. మీ అందరు తెలుసు ఈసారి మక్కలకు అకాల వర్షాలు, యూరియా దొరకలేదు వాళ్ళకు, ఆ తర్వాత అకాల వర్షాలు వచ్చినాయి. ఏమైంది, ఆటోమేటిక్గా దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గిపోయిన తర్వాత వచ్చిన ఈ మక్కల్ని సరే కొనుగోలు చేసారు. దాన్ని కూడా మల్టిపుల్ రూల్స్ పెట్టిండ్రు. ఫస్ట్ 18 క్వింటాలు అన్నారు, తర్వాత 25 క్వింటాలు చేసిండ్రు. మేము గొడవ చేస్తాం. సరే ఫైనల్లీ మళ్ళీ ఫింగర్ ప్రింట్ అన్నారు. ఇక్కడ లేని వాళ్ళకి పాపం కాలేదు. ఇవన్నీ జరిగినాయి, అయిపోయిన తర్వాత చివరికి కొనుగోలు జరిగింది. 2 నెలలు అయింది. కనీసం ఇప్పటి వరకు రూపాయి పడ్డది. ఇప్పుడు ఏమొచ్చింది, మళ్ళీ యాసంగి రానే వచ్చారు. మామూలుగా అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమవుతుండే, ఈ యాసంగి సీజన్ కల్లా ఈ డిసెంబర్లో కల్లా అందరికీ రైతు బంధు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతా ఉంది, యాసంగి వచ్చినా ఉన్న మక్క డబ్బులు రాలేదు. ఒకటి దిగుబడి తగ్గింది, వచ్చే డబ్బులు రాలేదు, 2 అయిపోయినాయి. 3వది రైతు బంధు స్టార్ట్ అయింది. రైతులు పాపం దోస పడతా ఉన్నారు. రూపాయలు దిగుబడి తగ్గింది, పైసలు రాలేదు. అవి కొన్నవి ప్రభుత్వం కొన్న మక్కల పైసలు ఇప్పటి వరకు ₹1 కూడా పడలేదు. ఏదో కొన్ని సగం పడ్డాయి అన్నట్టు కాదు, ₹1 కూడా పడలేవు. 3వది రైతు బంధు రాదు, ఇంకా స్టార్ట్ కాలేదు రైతు బంధు. మరి పాపం పెట్టుబడి ఎక్కడికి వస్తుంది? భయంకరమైన పరిస్థితి ఉంది రైతులు. ప్రజాప్రతినిధులందరికీ ఇది ప్రామిస్ చేయండి, 2 రోజుల్లో 3 రోజుల్లో మక్కల డబ్బులు ఇచ్చేస్తాము, మాకు ఓటు అని చెప్పి అది ప్రామిస్ చేయండి. కానీ మేము ఉన్నవి ఇస్తాము, ఇల్లు తీసేస్తాము, ఇల్లు బిల్లు రాకుండా చేస్తాము, అది కాదు కదా. రోజు మీతో కలిసి బతికేటోళ్ళు, మీకు అధికారం కోసం ఏదైనా చేస్తా అని చెప్పేసి మీకు ఓటేయాల్సింది వాళ్ళని భయపడిస్తే ఎట్లా? మనం ప్రజలకు కూడా పాపం అమాయకులు, పాపం వీళ్ళు భయపడించడానికి భయపడతా ఉన్నారు. సార్ మా బిల్లు రామంటున్నారు సార్, అది కాదు రాజకీయం. పాపం ఇప్పటికే గోసపడతారా? గ్రామాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రెండోది
నేను ఇప్పుడు ప్రచారం పోయినా మొన్న నుంచి మీరు చూస్తున్న ప్రచారం సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్నవాళ్ళకి పైసలు ఇచ్చినాం సార్ అని అన్నాడు. నేను చెప్పేది ఇప్పుడు సన్నవాళ్ళ పోను సార్ నేను చెప్పేది యాసంగి పోయిన సీజన్లో చెప్తున్నాను. నేను 300 కోట్లు ఇష్టం రాయట్లాగా ఒక అనౌన్స్మెంట్ చేసింది. నేను కాకపోయినా ఎలక్షన్ ఉండే కదా వాళ్ళు అనౌన్స్మెంట్ ప్రభుత్వం ఇచ్చే ఆ ఇన్ఫర్మేషన్ మీరే పబ్లిష్ చేస్తారు, అది చేస్తారు. జస్ట్ ఉదాహరణ చెప్తారు. ఇది వాళ్ళ మార్నింగ్ ఈనాడు పేపర్లో చూసింది. ఏది 3,97,500 కోట్లు అంటే 4 lakh crores అనుకున్నాం దాన్ని. ఓకే రైట్, ఇది అయిపోయిందా? ఇది పక్కన ఇంగ్లీష్ పేపర్లో ఇవ్వండి ఇంకోటి, ఇది 4 lakh crores, ఇదెంత 1.8 lakh crores. అంటే ఎంత తేడా వచ్చింది? అయిపోయింది కదా. ఇది మన ఆంధ్రజ్యోతులకి 2.4 lakh. అంటే ఒక గవర్నమెంట్ ఎట్లా మిమ్మల్ని కూడా పిక్చర్లు చేస్తుందో మీరు ఆలోచన చేయదు కదా జర్నలిస్టులు కూడా. ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరే? ప్రభుత్వ అధికారులు మీకు కూర్చోబెడతారు. ఇక్కడ మేము ఏదైతే బ్రీఫింగ్ చేస్తున్నామో వాళ్ళు కూడా మీకు బ్రీఫింగ్ చేస్తారు. అంటే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క బ్రీఫింగ్ ఇచ్చి వచ్చిందండి దీని ప్రకారం. అంటే జనాలని ఎంత పిచ్చోలు చేస్తా పోతానండి ప్రభుత్వము. ఎట్లా అంటే ఇప్పుడు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నవాడి డబ్బులు ఇచ్చినా అని హైదరాబాద్లో చెప్పింది, ఇక్కడ ఒకరికి రాలేదు. మా శ్రీహరి గారేమో చేపలు ఇచ్చేసినప్పుడు చేపలు తినండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఒక చేప పిల్ల రాలేదు. యూరియా బస్తాలు ఫుల్ ఉన్నాయని చెప్పేసి మా తుమ్మల నాగేశ్వరరావు చెప్తారు. 2 యూరియా బస్తాలు, 1 ఎకరం కావాల్సింది 6 బస్తాలు మొక్కలకు 2 యూరియా బస్తాలు ఇస్తా ఉన్నారు. ఫుల్ యూరియా ఉందని చెప్పి ఆయన చెప్తాడు. అంటే మీరు చూడండి, ప్రతి ఒక్క విషయం అబద్ధం అబద్ధం అబద్ధం. ఎన్నిసార్లు మోసం చేసుకుంటూ పోతే ప్రజలకు అర్థమవుతుంది. అంటే విచిత్రం ఏంటంటే జర్నలిస్టులు కూడా సరే పాపం గ్రామీణ రైతులు పాపం వాళ్ళు అవాయిదు వీళ్ళని కూడా వీళ్ళు దొరుకుతుంది. ఇక పొద్దున్న చూసిన రవాణా వేయడం పొద్దున్న అర్థం కాదు. ఫస్ట్ పొద్దున్న ఇవాళ ఇదే చూసాను నేను. ఇవాళ అన్ని పేపర్లు హెడ్లైన్స్ చూసిన అరే దీనిలో 4 లక్షల కోట్లు వచ్చింది, వెంటనే ఆంధ్రజ్యోతి చూస్తారేమో వెంటనే 2,40,000 కోట్లు వచ్చింది డబ్బులు అన్నింటిలో. దీంట్లో 1.8 lakhs దీంట్లో అయితే ఇంగ్లీష్ పేపర్ అయితే 1.8 lakhs. జర్నలిస్ట్ అని వీళ్ళు పిచ్చోలు చేస్తారు, ప్రజలని పిచ్చోలు చేస్తారు, ఏది పడితే అది చెప్తా ఉన్నారు. సో దయచేసి ఇది కాదు, బాధ్యతతో చెప్తా ఉన్నాము. గ్రామీణ వ్యవస్థ అయితే దారుణంగా దెబ్బతింది. ఇప్పుడైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో రేస్ చేసిన ఇష్యూస్ ఇది. చాలామంది ఏమో ఎలక్షన్ ఎట్లా కొట్లాడుతున్నారంటే నీకు ఇంధనం బిల్లు ఇవ్వాలి, నీకు బిల్లు రాదు, నీకు పెన్షన్ రాదు. అది కాదు కదా. ఇక్కడ ఉన్న సమస్యలు ఇవి నెరవేరిస్తే సరిపోతుంది. చెప్తే నీకు పక్క నేను పోతా రోడ్డు మీద కూర్చుంటా నీ మక్క పైసలు గది చెప్తే ప్రజలు ఉండేస్తారు. దాన్ని బెదిరించడానికి ఇంకా మళ్ళీ నేను సన్నవాళ్ళ పైసలు తీసుకొస్తాను, రోడ్డు మీద కూర్చుంటే లేకపోతే నిరాహారీష చేస్తా అని చెప్పాలి. నేను ఒక సర్పంచ్ ఆడ చెప్తా ఉన్నాడు, నేను నాకు మండలి కూడా కాబట్టి నిరాహారీష చేస్తాను. కనీసం గట్లనే చెప్పాలి కదా ఏదన్నా ఒకటి. ఇదో చూడు బెదిరింపులు, భయపెట్టడాలు, నేను బిల్లు అని చెప్పేసి మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్లో పిలిచినప్పుడు ఇది కాదు నేను ఇయ్యా అని చెప్పి బెదిరియొద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, వాళ్ళకి ఇస్తున్నాం మనం మన జీవితంలో ఇస్తుంది. సో మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాను, వెంటనే మక్కల పైసలు, వెంటనే మాకు సన్నబడ్డ డబ్బులు, వెంటనే యూరియా బస్తాలు, వెంటనే చేప పిల్లలు మా కాన్స్టిట్యున్సీలో వెంటనే గొర్రెలు కూడా ఇచ్చి, అదేవిధంగా దయచేసి అబద్ధపు సమాచారాలు ఇవ్వదని చెప్పి ప్రజల్ని మోసం చేయదని మన వస్తే గవర్నమెంట్ వచ్చేస్తాం. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఏ రకంగా బ్రహ్మాండంగానే అట్లీస్ట్ 60 to 70% సీట్లు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కార్యక్రమం. సింబల్ లేదు కదా మనకి, సింబల్ లేదు కానీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన నాయకులే గెలుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే క్లియర్గా అంటే ఇప్పుడు అనుకుంటే వేరే వాళ్ళ గురించి పాపం కానీ బెదిరింపులు పాల్పడతా ఉన్నారు. ఎక్కడ పోయినా బెదిరింపులే. ఎలక్షన్ క్యాంపెయిన్ ఏంటంటే ఇప్పుడు నీకు ఇంద్రమ్మ బిల్లు ఆపుతా, నీకు కళ్యాణ లక్ష్మి చెక్ ఆపుతా, ఇదేనంట ఏడువైనా. అరే ఇట్లా క్యాంపెయినింగ్ అందరికీ వాళ్ళ మిమ్మల్ని తిరిగిన వాటి వాళ్ళు మీతో ప్రెస్ మీట్ పెట్టని తెలుసుకున్నారు. అది కాదు కదా. ఇప్పుడున్న సమస్యలేమో భయంకరంగా సమస్యలు ఉన్నాయట. 2 నెలలైంది మక్కల పైసలు రాదు, 2 నెలలైంది ఇప్పటికి మక్కల పైసలు. వాళ్ళకి ఇప్పుడు యాసంగి సీజన్కి డబ్బులు కావాలి. అందరూ కూడా ఇన్వెస్ట్ నువ్వు క్రాప్ వచ్చినాక అందరూ సేవింగ్స్ ఉంటాయని క్రాప్ వచ్చినాక ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వేసుకుంటారు. ఇప్పటివరకు మక్కల పైసలు రాలేదు. పోనీ రైతు బంధు జరిగి ఇప్పుడు డిసెంబర్లో రైతు బంధు వేయాలి. నీకు యాసంగి రైతు బంధు వేయలేదు. ఇప్పుడు మనం సన్నబడ్డ డబ్బులు రాలేదు. సో అట్లా డబ్బులు లేక గోసపడతా ఉన్న రైతులు అది చెప్పక ఇంకా ఆల్రెడీ గోసలు ఉన్న వాళ్ళకి పోయి నీకు ఇది ఇయ్యా, నీకు అది బంద్ చేస్తా, అది నడుస్తా ఉంది. అందుకొరకే ప్రజలు కూడా నాకు తెలుసు, ప్రజలు ఆఖరికి తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు భయపడరు బెదిరింపులకు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా 100% అందుకొరకే ప్రజలు కూడా
తప్పకుండా బీఆర్ఎస్ నాయకులు ఏ రోజు బెదిరించకుండా పనిచేసింది అంతకుముందు. ఏ రోజు కూడా నీకు పెన్షన్ పనిచేస్తామని ఎవరు చెప్పలేదు. ఏ రోజు కూడా ఎవరు కూడా నీకు కళ్యాణం పనిచేస్తామని ఆ రోజు చెప్పలేదు. ప్రజలకు ఇప్పుడు అర్థమైంది ఆ విషయం. అరే వీళ్ళు నరేంద్రభాయ్ ఇప్పుడు వచ్చి మనం బెదిరిస్తా ఉన్నారు, నరేంద్రభాయ్ పవర్ ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెలాయించుకుంటూ పోతే ఎట్లా అని చెప్పేసి ప్రజలు కూడా అర్థమైంది. సో మీరు అడిగిన ప్రశ్నకి 100% ఎక్కువ వరకు కొత్త బీఆర్ఎస్ కార్యకర్తలే, బీఆర్ఎస్ నాయకులే గెలుస్తారు. కొన్ని చోట్ల బాధ ఏంటంటే మా వాళ్ళు 2 ముగ్గురు ఉన్నారు, అక్కడ కొద్దిగా అటు టైట్ ఫైట్ ఉంటుంది కానీ లేకపోతే మా వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు. మీరు అడిగిన ప్రశ్న మొదటిసారి వచ్చేసిందా? విజయ్ దివస్ ఈసారి స్టార్ట్ చేస్తారు. సో దానికి కారణం ఏమనుకోవచ్చు? ఎలక్షన్ వస్తుంటానుకోవచ్చా లేకుంటే ఇండిపెండెన్స్ చేసుకుంటాం మనం? ఇండిపెండెన్స్ చేస్తున్నాం కానీ ఎప్పుడు చేస్తామే మనం? ఇండిపెండెన్స్ చేసుకున్నట్టు విజయ్ దివస్ చేసుకుంటాం అంతే. ఆ రోజే ఫస్ట్ టైం తెలంగాణ కన్నేళ్ల పోరాటం తర్వాత డిసెంబర్ 9 నాడు నాకు ఇప్పటికి కూడా చిదంబరం గారు మాట్లాడుతున్న పిక్చర్ నాకు ఇప్పుడు కూడా కళ్ళలో మెదులుతూ ఉంది. అదే విజయ్ దివసే అంతే. ఎప్పుడు చేసుకుంటాం మనం విజయ్ దివస్? ఇవాళ కూడా చేసుకున్నాం అంతే, సింపుల్ అంతే. పెద్ద విషయం లేదు. ప్రతిసారి చేసుకునేది విజయ్ దివస్, ఈసారి విజయ్ దివస్ చేసుకున్నాం. అంటే గతంలో మీరు మాట్లాడారు, ఈసారైనా బోనస్లు వరి కొనుగోలు చేసిన డబ్బులు అన్నీ ఇచ్చి ఓట్ల కంటే మీకే ఓట్లు పడతాయి అన్నారు. కానీ మీరేమో ఇప్పుడు డబ్బులు పెట్టేదంటారు. ప్రభుత్వం ఉందనుకొని మాకే ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు చీరలు ఇచ్చింది అంతే. నేనేమన్నా వరి డబ్బులు ఇది మీకే ఓట్లు పడతాయని నేను చెప్పిన పోలీసు ఇది ఈ బోనస్ డబ్బులు ఇవ్వని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. ఈ బోనస్ డబ్బులు ఇవ్వలేదు అదే చెప్తున్నాను కదా. మీరు ఫస్ట్ ఒక 5 నిమిషాలు మిస్ అయ్యారు, 10 నిమిషాలు. సో ఇప్పుడు ఏం చేస్తే ఎలక్షన్లో మామూలుగా నేనేం చెప్పినా, మీరు వరి బోనస్ డబ్బులు ఇచ్చేస్తే ఎలక్షన్లో ఓట్లు మీకు పడతాయని చెప్పి ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అడగాలి. ఊర్లలో పోతాను, నీ ఇంద్రం బిల్లు బంద్, నీ పెన్షన్ బంద్, నీ కళ్యాణ లక్ష్మి బంద్. ఇదా ఎలక్షన్ క్యాంపెయిన్. ఆ వార్తలు చెప్తున్నాం మీకు ఇవాళ. ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. బోనస్ డబ్బులు రావాలి. నువ్వేం చెప్పాలి ఎలక్షన్ క్యాంపెయిన్ వరకు? ఆ బోనస్ డబ్బులు రాకపోతే ఊర్లో నాయకులు రానియా అని చెప్పేవాడు. అంతే కదా. మక్కల డబ్బులు 2 ఏళ్ళు అయిందండి. దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి బాబు. ఇప్పుడు మళ్ళీ యాసంగి చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. రైతు మంది రాలే, మక్కల డబ్బులు రాలే. 2 డబ్బులు రాకపోయేసరికి పాపం మొన్న ఆల్రెడీ దిగుబడి తగ్గింది. ఎందుకంటే మన వర్షాలు పడి అకాల వర్షాలు తగ్గింది. దారుణంగా పరిస్థితి. దానికి తోడేమి జరిగింది చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను. ఉత్తమ్ రెడ్డి గారు మొన్ననే 4-5 రోజుల క్రితం అనౌన్స్ చేసిండు. ఇప్పుడు పోగానే రైతులు అడుగుతా ఉన్నారు, సార్ ఇచ్చినమంటే సన్నవాడు మాకు రాలేదు సార్. డీసీఓ కూడా ఫోన్ చేశారు, ఇదేంటే బాబు ఇక్కడ రాలేదంటారు, మీరేమో మరి ఉత్తమ్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ సార్ అని నేను నవ్వుతా ఉన్నాడు. దాంట్లో అయిపోయింది జోక్. ఎలక్షన్ అంటే జోక్. చీరలు ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ పోయినాం. నీకు తెలిసి ఇప్పుడు చీరలు ఇచ్చిన ఊళ్ళలో మరి టౌన్లు ఇచ్చిందా? ఎందుకు? ఓట్లు లేవని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఓట్లు లేవు. అంత దారుణమే అది కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు చీరలు తీసుకుందాం మనం. కేసీఆర్ ఏ రోజు కూడా ఓట్లకు చీర లేదు. బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు చీరలు పంపిద్దరు సప్పుడు ఎక్కువ ఉంది. చీరలో ఓట్లు లేవని చెప్తున్నాడు ముఖ్యమంత్రికి. ఏం చెప్పాలి చెప్పి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది. అరే వడ్ల పైసలు ఇచ్చినా ఓట్లు లేవని చెప్పి అడగాలి, మక్కల పైసలు ఇచ్చినా ఓట్లు లేవని చెప్పి అడగాలి, మీకు పుష్కలమైన యూరియా ఎంతగానో అది తీసుకోరని చెప్పి ఓటు అడగాలి, కానీ చేప పిల్లలు ఎన్ని కావాలో తీసుకోరని చెప్పాలి. కానీ నేను చీరలు ఇచ్చినాక అందరికి ఓట్లు లేమంటే ఏం చెప్పాలి? ఇట్లా అయిపోయింది రాజకీయ. మూర్ఖులు చెప్తున్నాను మీకు. బెదిరింపు చేసే నాయకులు మూర్ఖులు. వాళ్ళకి బాధ్యత లేదు. చెప్పినా కదా, పేపర్ వాళ్ళకి అబద్ధాలు చెప్పే పార్టీ ఇది. వీళ్ళకు ఆట వీళ్ళకి ఒకటి ఏంటంటే అధికారం మాది, బెదిరిస్తాము, భయపడిస్తాము, ఎవరినన్నా ఏమైనా చేసుకుంటాము అని చెప్పి ఆలోచించేవాళ్ళు మూర్ఖులు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు బుద్ధి చెప్తారు వాళ్ళకి. గతంలో ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంది కదా అని భయపడిస్తున్నారు, కానీ ప్రజలు అట్లా భయపడారు. గతంలో కేసీఆర్ గారు కూడా జర్నలిస్టులను బెదిరించిండు కదా, ఇప్పుడు నాకన్నా ఎక్క తెలుసా మీకు అని చెప్పేసి తెలిసిన నాలెడ్జ్ ఏం మాట్లాడతావా కూర్చో అని అన్నాడు కదా జర్నలిస్టులను. బెదిరింపు కాదంటారా? ఇప్పుడు నన్ను వెన్నుపూస గురించి ఎక్కువ అడిగిన ప్రశ్న, అడిగిన ప్రశ్న జవాబు చెప్పింది కానీ నువ్వే బెదిరిస్తున్నావు. ఇప్పుడు నేను వెన్నుపూస గురించి మాట్లాడతాను. ఈయన 2-3 క్వశ్చన్లు ఎక్కువ అయినప్పుడు నేను ఏమంటాను, ఎప్పుడు చూసాను నా క్లినిక్లో వచ్చా నీకు నాకంటే ఎక్కువ తెలుసా అంటే డైరెక్ట్ అంటే సబ్జెక్ట్ మీద మనకు తెలిసిన ఎక్కువ పట్టుగానే కొందరు ఏం చేస్తారు జర్నలిస్టులు, ఇది రాస్తారా ఇవాళ జర్నలిస్టులు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు. పాపం జర్నలిస్ట్ కూడా పిక్చర్ చేశారు. వాళ్ళు తెలియక అమాయకులు ఏం చేస్తారు, ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఎవరో ఇట్లా గుసరు కొట్టి పంపిస్తే ఏం చేస్తారు, ఏదో ప్రశ్నలు అడగాలి, బట్టి ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఏమంటారు మరి, ఎవరైనా కేసీఆర్ కానీ సబ్జెక్ట్ తెలుసు మరి ఆయనకి జియోగ్రఫీ తెలుసు, హిస్టరీ తెలుసు. ఇక్కడ దీని లాంగ్వేజ్ చెప్తాం మనం, ఏ కూర్చున్నాము
నేను మన మన క్యాంప్ ఆఫీస్ ఏ డైరెక్షన్ కూడా చెప్తాడు కేసీఆర్. తెలిసినప్పుడు ఎవరైనా ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు, ఏం చేస్తాడు, నీకంటే నాకంటే ఎక్కువ తెలుసా, నాకంటే ఎక్కువ తెలుసా అంటే అయితే బాధ్యత. మరి చేసే రాజకీయ ఎలక్షన్లు చూడు పని చేస్తారు వాళ్ళు, నీ ఇంద్రం ఇల్లు పని చేస్తారు, గది బెదిరింపు. నాకంటే ఎక్కువ తెలుసా అంటే బెదిరింపు అయితే నువ్వు కూడా మళ్ళీ ఉన్నావు ఇక రామా. సార్ ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ ఉంది కదా, వీళ్ళంతా బెదిరిస్తున్నారు చెప్తాను. మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు మరి ఎలక్షన్ కమిషన్కి ఏమైనా కంప్లైంట్ ఇవ్వబోతురా దీని మీద? ప్రస్తుతం ఈసీసీ ఉంది అంటే తెలుసా నీకు? ఈసీఐ అంటే తెలుసు సార్. ఈసీఐ తెలుసు కదా. ఈసీసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కాంగ్రెస్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కదా, రైట్. సో కంప్లైంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా పట్టించుకోవట్లేదు. ఉదాహరణ చెప్తాను, ఎలక్షన్ కోడ్ మీరే కదా, ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల ప్రచారం చేస్తా ఉన్నాడు, నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి. యాక్చువల్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అది చేయడానికి రాదు, ముఖ్యమంత్రి చేయకూడదు, ఎప్పుడో ముఖ్యమంత్రి చేయలేదు. ఇక ఇంకేం ఎలక్షన్కి ఇవన్నీ పట్టించుకుంటారు బెదింపులు. సో ఈసీసీ అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాంగ్రెస్ ఇది. సో దయచేసి దీంట్లో ఏముండదు. ఈ బెదిరించడం వాళ్ళకి ఇంకా ఎలక్షన్ కమిషన్ అయితే చిన్న విషయం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కింద పనిచేస్తాయి. 100%